ప్రతి అక్షరం ప్రజాపక్షం. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. అయ్యన్న పాత్రుడు దీక్షతో చింతల అచ్చయ్య నాయుడు ఎంపీపీ అయ్యారు. సిమెంట్ దొంగ ఎవరో తేల్చేందుకు నేను సిద్ధం. ఎంపీటీసీ ఉత్తర శివరామకృష్ణ. ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎంపీటీసీ ఉత్తర శివరామకృష్ణ ఎంపీటీసీ గుల్లి ప్రసాద్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇళ్ల స్థలాల్లో హౌసింగ్ విషయంలో ఎంపీటీసీ బుల్లి ప్రసాద్ అవినీతికి పాల్పడినట్లు నేను నిరూపించాలని, నీకు దమ్ముంటే నాపై అవినీతి నిరూపించాలని సవాల్ విసిరారు. ఇళ్ల స్థలాల విషయంలో వికలాంగులను సైతం వదలలేదని, వాటిని కూడా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. అలాగే దమ్ముంటే ఎంపీటీసీ పదవికి రాజీనామా చేస్తే మనమిద్దరం పోటీ చేద్దాం, అప్పుడు ఎవరు సత్తా ఏంటో తెలిసిపోతుందని అన్నారు. రెండవ సెగ్మెంట్ లో ఉన్న నా కుటుంబం యొక్క ఓట్లను మూడో సెగ్మెంట్ లో చేర్పించుకుని గెలిచిన నీవు నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదని ఆయన అన్నారు. అలాగే మీ తండ్రి చింతల అచ్చెన్నాయుడు ఎలా గెలిచాడో ప్రస్తుతం గ్రామంలో ఉన్న నాయకులని అడిగితే వాస్తవ విషయాలు తెలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు ఏమైందంటే ఇలాగా వాళ్ళకి సపోర్ట్ కావాలని అడిగారు చిట్టిబాబు గారికి. దాని మీద ఏముంది అయ్యనపాత్రి గారు మాట నిలబెట్టి ఆయన అయ్యనపాత్రి గారు చెప్తేనే మేము ఆయనకి సపోర్ట్ చేసాం. కోసం ఉంది కాబట్టి మేము మళ్ళీ టైర్ అతను చచ్చిపోయినా మళ్ళీ చెడ్డపేరు మనకు వస్తుంది, ఇంక మీరు మాట ఇచ్చేసారు కదా ఇంకెందుకు మీరు ఒకే అనండి అని చెప్పేసి అయ్యనపాత్రి గారు చెప్పారు. దాని మీద మేము మాట నిలబెట్టి సపోర్ట్ చేసాం. ఆ రోజు అయ్యనపాత్రి గారు చెప్పినప్పుడే మేము ఆయన మాట మీద ఆయనకి సపోర్ట్ చేసాం చిట్టిబాబు గారికి. ప్రసాద్ స్టేట్మెంట్ ఇచ్చారు, మన అంతర్హత ఎక్కడ నువ్వు ఎక్కడ అని చెప్పని అడుగుతున్నారు సార్. గతం మర్చిపోకూడదు, ఎందుకంటే ఇంకా ఉన్నారు ఊళ్ళోనే ఉన్నారు. ఆ వేళ ఎంబీ సత్యనారాయణ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మీ నాన్నగారు లాయర్ ప్రకాష్ సత్యమూర్తి గారు, చిట్టిపల్లి సత్యమూర్తి గారు, ఎర్రమరెడ్డి పోటీ చేశారు. ఆ వేళ నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాడిని. కమ్యూనిస్ట్ పార్టీలో ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లోని కూర్చున్నాం, బ్యాలెన్స్లో కూర్చున్నాం. ఎంపీపీ క్యాండిడేట్కి డబ్బులు పట్టుకోవాలి, ఎవరో సెగ్మెంట్ పరంగానేమో అందుకు ఖర్చు చూసుకోవాలని చెప్పి పెడితే ఆ వేళ మీ నాన్నే తిరకాసుగా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు అనుకున్నావు? కమ్యూనిస్ట్ పార్టీకి ఏమి రావు, మనకు వస్తాయి, తెలుగుదేశం మనం సపోర్ట్ చేస్తారు, 2-3 సీట్లు వచ్చినా సరే అని అభిప్రాయం పడి ఎవరికైనా డబ్బులు ఇవ్వబడుతుందని చెప్పని ఎవరికి సీట్లు ఎక్కువ వస్తే వాళ్ళే ఎంపీపీ అని ప్రకటన చేశాడు మీ నాన్న రామనాథ్ గారు. చేసిన తర్వాత ఏం చేశారంటే ఎర్రమరెడ్డి కొద్దిగా స్వార్థం చూపించాడు. ఎలాగంటే కాదు ఎర్రమరెడ్డి కొద్దిగా స్వార్థం చూపించారు. ఎలా చూపించారంటే చిట్టిబాబు ఓడిపోతే అక్కడ ఎంపీపీ క్యాండిడేట్ ఉండవు, మనమే ఎంపీపీ అవుతారా అని చేత ఆ సెగ్మెంట్ వాడుకొట్టేయాలి అని చెప్పని నిబంధన పెట్టాడు. దానికి వేళ చచ్చిపోలేదు, భయపడేది అప్పుడే బతికే ఉన్నాడు. కావాలితే ఇల్లు అడగవచ్చు. తర్వాత మన నాయుడు గారు ఏం చేశారంటే సత్యమూర్తి గారిని పెట్టారు. సత్యమూర్తి గారు ఆ తెలుగుదేశం తరఫున లాయర్ ప్రకాశ్ నుంచున్నాడు. ఆ వేళ మీ నాన్న ఎన్నిసార్లు వచ్చారనేది నాయుడు గారికి తెలుసు, నీకు తెలుసు. కానీ నువ్వు ఒక మాట మీద నిలబడ్డ మనిషి కాదు కదా, అది తెలియదు. ఆయన భారీ మెజారిటీతో మీ నాన్నగారిని గెలిపించాం. గెలిపించిన తర్వాత ఎంపీపీ హోదా వచ్చేటప్పుడు ఏం చేయాలంటే కమ్యూనిస్ట్ పార్టీకి ఎక్కువ వచ్చే కనుక వాళ్ళ తీర్మానం ప్రకారం కానీ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళని చెప్పి అన్నారు కనుక ఎర్రమరెడ్డికి ఇవ్వడం జరిగింది. ఎర్రమరెడ్డికి ఇవ్వడం జరిగిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు అనుకున్నావు, ఆ అయ్యన్న పాత్రుడినే పట్టుకొని కొన్నాళ్ళు పోయిన తర్వాత పోయి విషయం మర్చిపోయాము. గిరిబాబు గారు ఉన్నారు, జడ్పీటీసీ గారు ఉన్నారు కదా, ఒకసారి ఆలోచించాను. ఒక సీట్ తేడా వచ్చింది మీకును వాళ్ళకి. గిరిబాబు గారు మీ నాన్నకు ఓటు వేయలేదు, అది చుట్టూ అడగండి, మీకు తెలిసి ఉంటుంది. మర్చిపోయారు మీరు, ఒకటే పార్టీలో ఉన్నా కానీ మర్చిపోయి ఉంటావు నువ్వు, నీకు ఎలాంటివి ఉండవు కదా అని చేత గిరిబాబు గారిని అడగండి. మా నాన్నగారికి ఓటు వేయలేదు కదా, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మెజార్టీ అయింది, నీ వాళ్ళ గారు పోయింది అని చెప్పని అడగండి. ఆ వేళ ఏం చేశారంటే అయ్యన్న పాత్రుడు గారు కాకనే కదని చెప్పని మీ నాన్న వెళ్ళి పడితే ఇంకేదో ఫ్యామిలీ పరంగా నేను ఇప్పుడు 2-3 సీట్లు చెప్పాను, అయ్యన్న పాత్రుడు ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తారని చెప్పి ఇవాళ అంటున్నాం మేము ఆ మాట. ఎందుకంటే మీరు ఎన్ని తిట్టినా జరా అయ్యన్న పాత్రుడు గారు ఇంకా పార్టీలో నీతి లేదు కనుక అయ్యన్న పాత్రుడు ఎప్పుడు మీకే సపోర్ట్ చేస్తారు. మీరు అదే అంటారు, అయ్యన్న పాత్రుడు వెళ్తే మా సీట్లు ఉండగా అని చెప్పని అడుగుతున్నారు కదా. అని చేత అయ్యన్న పాత్రుడు గారు దీక్ష ఆయన దీక్షతోటే మీరు గెలిచారు.
అంతేగాని మీ నాన్న ఎంపీపీ అయ్యి కలే లేదు, కళ్ళలో కూడా ఊహించవసరం లేదు. ఆ వేళ రాయపేట నరసింహని, పొగసింగి, కొనుగోలు సచివతిని అయ్యని పదవి పిలిచి, ఫ్యామిలీ అమ్మ తప్పదు, మావాడు వయసు అయిపోతుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ పోటీ చేస్తారు చేయరు అని చేత పెద్ద అయినా ఇవాళ మీరు ఎలా చెయ్యని తప్పదు అని చెప్పని పట్టి ఎర్రమని తప్పించారు. ఎలా అది నీకు తెలియకపోవచ్చు. ఊళ్ళో ఇంకా నాయకులు ఉన్నారు, నువ్వు ఎవరిని అడగవసరం లేదు. నాయుడు గారు ఉన్నారు కదా, ఆడికి వెళ్ళి మా నాన్న మీద ఎవరు పోటీ చేశారండి, ఎవరు గెలిపించారు అని ఒకసారి అడిగి చెప్తారు. అంతేగాని నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడుకో. రెండోది, సచివాలయం సిమెంట్ వాడేసేయని చెప్పని అడుగుతున్నావు. సచివాలయం సిమెంట్ 250 బస్తాలు నేను తీసుకున్నాను. స్లాబ్ పేమెంట్కి ఐరన్కి అన్ని కలిపి 2,80,000 పేమెంట్ అయ్యింది. 6,30,000 స్లాబ్ అయ్యింది. ఇంకా నాకే డబ్బులు వస్తాయి. నేను చేయకంట నేను సిమెంట్ వాడుకోలేదు. రెండో స్లాబ్ వేయమన్నారు. రెండో స్లాబ్ ముందుదే నాకు సంవత్సరం 6 నెలల వరకు పేమెంట్ చేయలేదు. కావాలని చేయించలేదు మీ నాయకులు. అవే అంచేత నేను సచివాలయం చేయను, ఆ కింద దగ్గర రూప్ చేస్తాను, పై చేయను, నాకు వచ్చిన బ్యాలెన్స్ ఇచ్చి నేను చేస్తాను అని అవాళ్ళు చెప్తున్నాను. లేదు 350 బస్తాలు నా రోడ్డుకి ఇచ్చారని చెప్పాను, మా ఇంటి ముందు రోడ్డుకి ఇచ్చారని చెప్పాను, గునువులు అప్పుడు అల్లాడి పెట్టుకోండి చెప్పాను. ఆ వేళ ఎన్ఆర్జీఎస్లోని సిమెంట్ ప్రతి రోడ్డుకు వచ్చింది. నువ్వు కప్పులు తేగడం కాదు, ప్రతి రోడ్డుకు వచ్చింది. గునువులు అప్పుడు వేసుకున్న రోడ్డుకి ఆ రోడ్ సిమెంట్ వచ్చింది. మా ఇంటి ముందు రోడ్డుకి మా ఇంటి ముందు వచ్చింది. ఆ వేళ నేను బండి తీసుకొచ్చి లెవెల్ చేయించి అన్నీ చేసిన తర్వాత ఈ సిమెంట్ మీరు వాడేశారు. ఆ సిమెంట్ గురించి నేను చాలామందిని అడిగాను. ఢిల్లేశ్వర జేఈ గారు ఎక్కడున్నా వస్తారో, తీర్మానం లేదని చెప్పాను. వర్కింగ్ ఎస్టిమేట్ నేను తెస్తాను. ఆ వర్క్ అయిందా లేదా, ఆ వర్క్ మీద సిమెంట్ ఇచ్చారో లేదని చెప్పి నేను నిరూపణ చేస్తాను. అది మీరు సిద్ధమని చెప్పాను కదా, నువ్వు రావాల్సింది నేను ఇంతవరకు ఎందుకని ఆ బిల్లు అవుతుంది ఏదో ఉద్దేశం మీద నేను ఆగాను. ఈ వేళ నువ్వే గెలుకో కనుక ఆ రోడ్డు అయ్యిందా లేదా, అప్పుడు ఆ రోడ్డు మీద సిమెంట్ ఇచ్చారా లేదని నేను తెలుసుకుంటాను. నువ్వు తెలుసుకోవాల్సిన లేదు, నేనే పెడతాను. అది ఆ జనాలే తీసుకు. మీ నాన్నకి ఎవరు చేసేది అయితే అన్నది భయపడే అప్పుడు బతికే ఉన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వాళ్ళు మేము అందరూ ఉండేవాళ్ళమి. వాళ్ళు అడుగు చించిడి పని వాళ్ళు గెలిపించారండి. తర్వాత మరిసెత్తులో బామ్మడుతున్నాడు అచ్చినాయుడు, ఆడొచ్చాడు మీ నాన్న తీసుకొని. నేను మీ ఇంటికి 4 స్లిప్లు వచ్చాను. అది గతాన్ని మర్చిపోతారులే, మీకు తిన్న వెంటనే మర్చిపోవడం అలవాటే కదా నీకు. ఈ వెళ్తా కదా, ఎంతో పెట్టిన విద్య కదా. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇది కావాలని అడగలేవు. ఒకసారి అమ్మన్నారు, లాలు అమ్మన్నారు అన్నీ అడిగాను. సొంతంగా అడిగే పని ఎక్కడ ఉంది, నువ్వు ఎక్కడ అడగలేవు. అంచేత సిమెంట్ విషయంలోన డిపార్ట్మెంట్ పరంగాను నేను సచివాలయం 1, 2 నువ్వు 1 అని చెప్పాను, 1 అయిపోయింది. ఆ సచివాలయం 1, 2 నీకు తెలియలేదు. 1 చేసి అంటున్నాను. 1 ఎప్పుడో ఆయన పాస్టర్ చేసుకున్నారు. అది నువ్వు అడిగితే అసలు ఏవైతే తెలియనప్పుడు నువ్వు 1 చేసావు అని చెప్పాను. పప్పులు నీకు 1 కానీ నేను 2 చేశాను. 2లో స్లాబ్ వేసాను, స్లాబ్ వేసి ఒకేసాను. నాకు సంవత్సరం 6 నెలల వరకు పేమెంట్ వేయలేదు. తర్వాత స్లాబ్ వేసిన తర్వాత పేమెంట్ పడ్డ తర్వాత నాకు సిమెంట్ 250 బస్తా ఇచ్చారు. డిపార్ట్మెంట్లు కూడా కింద పూర్తి చేస్తానండి, పైదటి నేను చేయను, నాకు లాస్ పెట్టారు, బిల్లు అందరికీ అయ్యాయి, 4 సంవత్సరం 6 నెలలకు చేయలేదు అని చెప్పి అవలే చెప్పాను. ఇవాళ చెప్తాను. ఇక ఈ రోడ్డు గురించి అన్నబా, ఈ రోడ్డు గురించి ఆడిట్ అవ్వలేదని చెప్పి, ఆడిట్ అయిపోయింది ఇంక రాదని చెప్పాను. నేను తీస్తాను. అది ఎన్ని బస్తాలు ఇచ్చారు, ఎవరు ఊరుకున్నారని అన్నీ వస్తాయి, నువ్వు కంగారు పడవసరం లేదు. తర్వాత అవినీతి గురించి అన్నబా, అవినీతి గురించి మన ఇద్దరం తేల్చుకోవాలి. అది ఎక్కడైనా మన ఊళ్ళోని ఎక్కడైనా ఏ గ్రామంలో ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నా చెప్పి నిరూపణ చేయి. నువ్వు సొట్టోడి దగ్గర ప్రాతిపడ్డావు, నువ్వు నన్ను విమర్శించడానికి సరిపోతావా? సిమెంట్ నేను వాడుకున్నానా? నాకు వచ్చిన సిమెంట్ నేను వాడుకున్నాను. అది మా ఇంటి ముందు వచ్చిన రోడ్డు సిమెంట్ మీరు వాడుకున్నారు. మళ్ళీ సిమెంట్ దొంగ నువ్వు అని చెప్పి నాకు చెప్తే నువ్వు రా తెలుసుకుందాం సిమెంట్ గురించి. అన్నా వర్క్ విషయంలోనా నేను చేశాను, నా చేసిన పనికి వచ్చింది, అంతేగాని నేను వాడుకోలేదు. నాకు ఇక్కడ అందులో డబ్బులు వస్తాయి, 1,50,000 2 లక్షల డబ్బులు వస్తాయి, అంతేగాని నేను వాడుకోలేదు. తర్వాత నువ్వు ఎన్ని కెడిపేట మొత్తం మీద ఎక్కడైనా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను పలానా దగ్గర డబ్బులు లంచం తీసుకుని చెప్పి నిరూపణ చేయి, నేను రాజకీయ సంజయం తీసుకుంటాను. లేదా నువ్వు ఒక చొట్టోడి దగ్గర నువ్వు ప్రాతిపడ్డావంటే ఎవరికి తెలియదు అనుకో నీ బతుకు. ఆడియడం మాట్లాడుతున్నావు, నీ సంగతి ఎవరికి తెలియదు అనుకున్నావు. అంత నీతి నిజాతి అంటే పార్టీ రాజీనామా చేయి, పదవికే. నన్ను చేయమంటే పెట్టి నాకు ఎమ్మెల్యే ఉత్సాహం చేశాడా? ఎమ్మెల్యే ఎలక్షన్ తిరిగాడా? మంగళ నాయకులు తిరిగారా? నువ్వు తిరిగావా? నాయుడు గారు తిరిగారా? నాకు ఓట్లు వేయొద్దని మీరే తిరిగారు. నన్ను నేను ఓడిపోతాడు మీరే శబ్దం చేశారు. పార్టీ సింబలా ఆ వేళకి ఎవడైనా వస్తాడు. నీకు మా ఓటు పట్టదు, ఖచ్చితంగా చెప్తాను. మా ఫ్యామిలీ ఓట్లు మొత్తం పట్టాయి, రా పట్టగలో చూపిస్తాను. నువ్వు మా ఓట్లు మార్చుకున్నావు లేదు చూస్తాను. నువ్వేంటి నాకు చెప్పేది? నీకు అంత ధైర్యం ఉంటే ఎవరినో పెడతానని కాదు, మన ఇద్దరం తెలుసుకుందాం. ఒక గొల్లపేటలో ఒకటో సెగ్మెంట్ తెప్పించి 2లో కానీ 3లో కానీ నీ ఇష్టం వచ్చిన ప్లేస్ ఎంచుకో.
అంతేగాని నీకు ధైర్యం రాలేదు చేతనైనా మాట రాలేదు నీకు. రాయనమ్మ చేద్దాం పొడి చేద్దామన్నా రాలేదు నీకు. నువ్వు ఏమైనా సత్తా ఉంటే చెయ్యిరా చూసుకుందాం అంటే ఆయన పెడతాను ఈయన పెడతాను అనుకో, మన ఇద్దరం తెలుసుకుని మన దగ్గరికి గొడవ అది. అంతేగాని ఇంకొకరి మీద పొడవకో. అంతేగాని ఈ సాధి మీద ఎక్కడైనా మర్యాద ఉంటే మనం బాగోదు. నేను ఆ రోడ్డు విషయంలోని తెస్తాను. సిమెంట్ ఏ రోడ్డుకి ఇచ్చారో ఏమైంది ఎందుకు ఆగింది నువ్వు ఆ ప్రజల దగ్గర ఆ జనాలకి మా ఇల్లు రోడ్లు అందరికీ తెలుసు. పోనీ మా ఐదులో నిలబడు చూద్దాం గెలిచేస్తాము. నువ్వు ఎలా చేసావు ఏంటన్నది ఎవరికి తెలియదు. నీ బండారం నువ్వు దేనికైనా నేను రెడీగా ఉన్నాను. నువ్వు ఏమన్నా ఇవ్వాలా చెప్తాను ఎప్పుడైనా చెప్తాను. రేపు అయ్యన్న పదవి గెలిచేయడానికి కాదు, గెలక ముందు అని చేయాలి. నీ పార్టీకి రాజీనామా చేయి, పదవి రాజీనామా చేయి, నేను చేస్తాను. మన ఇద్దరిని కలిపి పోటీ చేద్దాం. ఎవరు గెలిచారని మన ఇద్దరం తెలుసుకుందాం. మూడోవాడు అవసరం లేదు. నేను మూడోవాడిని ఎవరిని అనలేదు. హౌసింగ్లోని కుంభకోణం చేసింది నువ్వు తప్ప ఎవడో కాదు. ఏఆలపురంలోని హౌసింగ్లోని పార్టీ మారడానికి కారణం నువ్వు తప్ప ఎవడో కాదు. నేను కేవలం వైసీపీ పార్టీకి రాజీనామా చేయడానికి కారణం నువ్వు చేసిన అవినీతి నాకు వస్తుంది, పార్టీలో ఎవరికుంటే అలకబడుతుంటుంది అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పాను నేను. ఏమండి ఒకటి తప్పు చేస్తే అందరికీ మచ్చ వస్తుంది అంచేత ఎలా జరుగుతుందని చెప్పాను. వాళ్ళే పట్టించుకోలేదు. ఇంకా వాళ్ళు పట్టించుకుని నాకెందుకని చెప్పి నేను రాజీనామా చేశాను. అంతేగాని తెలుగుదేశం గవర్నమెంట్లో ఉంది, ఏ పనులు చేసుకుందామని నాకు నెసైట్ లేదు. ఎందుకంటే ఆ వెళ్ళిలా ఉంటే అయ్యన్న మినిస్టర్ అయినా వచ్చామని పిలిచారు. అప్పుడే వెళ్ళలేదు. నేనెందుకు వెళ్ళాలి? నేను జడ్జిగా ఎక్కడైనా పోటీ చేసి గెలగలను. లేదా నువ్వేమైనా సత్తా ఉంటే రా, నువ్వు నాకు నేను ఎదురెడుతున్నావా? మీ నాన్న ఎవరో గెలిచాడు అన్నది ఇంకా నాయకులు ఉన్నారు ఊళ్ళోని, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు, వాళ్ళు అడుగు తెలుసుకొని మాట్లాడు. అంతేగాని మీ నాన్న సొంతంగా గెలిచి లేడు. కమ్యూనిస్ట్ పార్టీ ఎలా గెలిచేస్తాడు కాంగ్రెస్ తరపుని? మీ నాన్న కమ్యూనిస్ట్ పార్టీలో 20 నుంచి ఉన్నాడు. మా ఏరియా అంతా కంచుకోట అప్పుడు తెలుగుదేశం. దేవుడి బతిమలాడారు కనుక మీ నాన్న పరిస్థితి చూసి ఎవరిని చేసాం. లేకపోతే అక్కడ తెలుగుదేశం ఓడిపోవడం. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉంటుంటే కానీ ఒక ఎంపీటీసీలు ఎలాగోడిపోయాడు అనుకుంటున్నావు. మా బలం ఎక్కువైంది కనుక ఓడిపోయాడు. అంతేగాని మీ నాన్నని చూసి వాళ్ళు ఎవరో ఓట్లే లేదు. నువ్వు నాకు చెప్తే పెట్టి మీ నాన్న చూసి వేసేలా ఉంటే మమ్మల్ని ఎందుకు మా నాన్న ఎందుకు విత్డ్రా చేస్తాం? కొద్దిగా తెలుసుకొని మాట్లాడటం నేర్చుకో. బస్తాలు ఇచ్చినా నువ్వు అంటున్నావు, 400 బస్తాలు ఇచ్చాడు అలా. రెండోది నేనేం అడిగాను నిన్ను, నీకు నాకు గొడవ ఇచ్చింది. నేను వైసీపీ నుంచి వెళ్ళడానికి కారణం ఏంటి? హౌసింగ్ మీద డబ్బులు తీసుకుంటానని చెప్పి నిర్ధారణ చేశాను. నేను సిట్కి దగ్గర తీసుకొచ్చి కార్యాలయం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నేను పెట్టాను, నా సొంత డబ్బులతో పెట్టాను. ఆ వాళ్ళ కార్యాలయం అదే కార్యాలయంలోని నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు చెప్పి నిర్ధారించి ప్రశ్నించి పెట్టావు. చేతి రాజీనామా చేస్తా అని చెప్పాను, చేయలేదు. నువ్వు ఆడొచ్చి పబ్లిక్లో చెప్పాడు, డబ్బులు అడిగాడండి, నేను ఇవ్వలేదు, నా బిల్లు ఆపేసాడని చెప్పాను. ప్రశ్నించి ఆవేళ పెట్టాను. ఇంకా నాకు దగ్గర వీళ్ళకి వాయిస్ రికార్డింగ్ ఉంది, ఆ వాళ్ళు మాట్లాడుకుని ఉన్నాయి. అది నేను అడిగాను. తర్వాత ఈవేళ నువ్వు వస్తున్నా ఒక వికలాంగుడి దగ్గర, ఒక సొట్టోడి దగ్గర కూడా నువ్వు ప్రాధిపడ్డావు. తీసుకొస్తాను, నిరూపిస్తాను. ఆయన సైట్ ఇచ్చావు, కొలిసి ఇచ్చావు, మళ్ళీ అబ్జెక్ట్ చేసావు, ఎవరికి తెలియదు. నిన్న కాక మొన్న సాయిబాబు గుడి దగ్గర స్వప్న సత్యబాబు అన్నవాడికి నువ్వే సైట్ కొలిసి ఇచ్చావు. మీ సర్వేని తీసుకొచ్చి చేయించావు, నువ్వే ఆపించేసావు. నేను ఆపని చెప్పెట్టు. ఎవరికి తెలియదు నీ బండారం. నీకు ఏమన్నా సత్తా ఉంటే నేను ఎవరి మీద ఎమ్మెల్యే గారు లేకపోతే భాస్కర్ లేకపోతే ఇంకోటి కాదు, నేను ఎవరు నా మీద పోటీ చేద్దాం, ఎవరు చేద్దాం ఏంటి? నేను అడిగేది నీకు నాకు తయారీ, నీకు నాకు ఇది వచ్చింది. నువ్వు పోటీ నువ్వు ఎక్కడైతే పోటీ చేస్తావు నిన్ను ఎంచుకోమన్నా నేను. అలా ఆయన పోటీ పెడతాను ఈయన పెడతానని కాదు. నీకు ధైర్యం ఉంటే మన ఇద్దరం తెలుసుకోవచ్చు. అంతేగాని నువ్వు అలా ఆయన పెడతాను ఇల్లు పెడతాను ఆయన గెలిపిస్తాను అని చెప్పి నువ్వు గెలిపిడే నువ్వు గెలిపించగలవా? నువ్వు దొంగ ఓట్లు వేసుకొని నా సెగ్మెంట్లో 85 ఓట్లు వాలెట్లు జరగడము అర్పించుకున్నావు. మా అబ్బాయి నువ్వు దాంట్లో పెట్టుకున్నావు, నువ్వు గెలిపించావా? నువ్వు గెలిచేస్తావా? అది కాదని చెప్పుకోను. నీకు ఏమైనా సత్తా ఉంటే ఇవాళ చెప్తున్నాను. నేను పార్టీ పరంగా చేస్తున్నాను లేదు, ఇండిపెండెంట్గా వేద్దాం. ఇద్దరు నువ్వు పార్టీ పరంగా వేసుకో. నువ్వు రాజీనామా చేస్తే ఇద్దరు కలిసి పోటీ చేద్దాం. ఎవరన్నా కన్నీకొని పెట్టడం కాదు, మన ఇద్దరికి వచ్చింది గొడవ. అది అని చేత మన ఇద్దరు కూర్చుందాం, పోటీ పెడదాం. లేదా నేను ఎక్కడైనా అవినీతి చేసినా నిరూపణ చేయి. నువ్వు చేసాడు నిరూపించాను నేను. ఇంకా ఉన్నాయి, అవి నిరూపించమంటావా? చూడు, రేపే పెడతాను నేను. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆడు ఈడనంటే మనం మర్యాద ఉండదు. కొద్దిగా గౌరవం తెచ్చుకొని మాట్లాడు. పక్కన ఉన్న వాళ్ళు ఏవట్రా నువ్వు పక్కన వాళ్ళ గురించి ఎలాంటి వాళ్ళు ఆడకుండా పరువు నీకుందా? నువ్వేనే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. కొద్దిగా నీ పక్కన ఉన్న నాయకుల గురించి మాట్లాడుతూ కొద్దిగా నేర్చుకో. నీ పక్కన వాళ్ళు ఆ పక్కన వాళ్ళు నా పక్కన వాళ్ళ గురించి తెలుసుకుంటూ మాట్లాడు. నువ్వు అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మర్యాద ఉండదు. నువ్వు మాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.